భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, పాఠశాలల్లో 8 వరకు సెమిస్టర్ పుస్తకాలు పాఠశాల విద్యాశాఖ కసరత్తు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 8వ తరగతి పాఠ్య పుస్తకాలను సెమిస్టర్లు వారీగా అందించనున్నారు. 1 నుంచి 7 తరగతుల పుస్తకాలను ఆంగ్ల తెలుగు మాధ్యమాల్లో ముద్రించారు. తెలుగు పాఠం పక్కనే ఆంగ్ల పాఠం ఉంటుంది. గతేడాది 1 నుంచి 6 పాఠ్య పుస్తకాలను మార్పు చేయగా, ఈ ఏడాది 7వ తరగతి పుస్తకాలు మారాయి. 8వ తరగతి పాత పాఠ్యాంశాలనే 2గా విభజించి సెమిస్టర్లుగా ముద్రించారు. ఇప్పటికే ఒక సెమిస్టర్ పుస్తకాలను మండల్ స్థాయి వరకు సరఫరా చేశారు. 6, 7, 8 పాఠ్య పుస్తకాలు 2 సెమిస్టర్లుగా ఉండగా, 1 నుంచి 5 వరకు 3 సెమిస్టర్లుగా ముద్రిస్తున్నారు. పరీక్షల విధానం, తరగతి గది బోధనలోనూ మార్పులు తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకు జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి DCEB ప్రభుత్వ పరీక్షల విభాగాలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్థుల విజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నపత్రం తయారు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏ పాఠశాలకు ఆ పాఠశాలలోనే చేస్తున్నారు. ఈ ప్రక్రియ సమగ్రంగా ఉండడం లేదని విద్యాశాఖ అభిప్రాయపడుతోంది. పరీక్షలు ముగిశాక జవాబు పత్రాలను మరొక పాఠశాలకు పంపి మూల్యాంకనం చేయించాలని భావిస్తోంది. మొత్తానికి పాఠశాల విద్యలో చాలా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మరి సెమిస్టర్ విధానంలో పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ ఈ సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు అందించబోతోంది. అలాగే పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం కూడా ఏ పాఠశాలకు ఆ పాఠశాల కాకుండా, పరీక్ష ముగిసిన తర్వాత ఆ జవాబు పత్రాలను వేరే పాఠశాలకు పంపించి మూల్యాంకనం చేసే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. పరీక్షలపై పంతమా? కరోనా విజృంభణ, థర్డ్ వేవ్ భయాలతో CBSE, ICSEలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై ఇప్పటికే CBSE విద్యార్థులు దృష్టి పెట్టి చదువుతున్నారు. ఏపీలో మాత్రం పరీక్షలపై పట్టం పట్టిన సర్కార్ తీరు వల్ల అతి తీవ్రంగా ఉండే ఈ పోటీలో మన ఇంటర్ విద్యార్థులు వెనుకబడే ప్రమాదం ఉంది. ఇలాగే పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోకుండా వాయిదాలు వేస్తూ పోతే విద్యా సంవత్సరం ఆలస్యమై అటు పరీక్షల ఒత్తిడి, ఇటు సిలబస్ పూర్తి కాలేదనే ఆందోళన మధ్య 10th పిల్లలు నలిగిపోతారని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. CBSE పరీక్షలు రద్దు చేసిన కేంద్రం జాతీయ పోటీ పరీక్షలపై ఆ విద్యార్థుల దృష్టి. రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ వాయిదా పద్ధతే. 10th ఇంటర్ పరీక్షల రద్దుకు ససేమిరా. దీంతో జాతీయంగా మన పిల్లలకు దెబ్బ. వాయిదాలతో విద్యా సంవత్సరం ఆలస్యం, పరీక్షల నాటికి సిలబస్ పూర్తి కాక తీవ్ర ఒత్తిడి. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో టెన్షన్. పశ్చిమ బెంగాల్లో కూడా 10 ఇంటర్ పరీక్షలు రద్దు చేయడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు నిర్ణయం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన. కరోనా మహమ్మారి ప్రభావం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంది. నిన్న మొన్నటి దాకా సగటున 100 మంది కోవిడ్ బాధితులు చనిపోతూ వచ్చారు. సుమారు 600 మంది వరకు ఉపాధ్యాయులు గత ఏడాది కాలంలో మృత్యువాత పడ్డారు. విధి నిర్వహణ చేస్తూనో, సర్కారీ పథకాల కార్యక్రమాల ప్రచారంలో పాల్గొంటూనో, ఎన్నికల ప్రక్రియలో భాగం అవుతూనే వీరంతా కోవిడ్ బారిన పడి చనిపోయారు. ఇక పెద్ద సంఖ్యలోనే విద్యార్థులకు సైతం కరోనా సోకుతోంది. పైగా థర్డ్ వేవ్ ముప్పు వారిని మరింత కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలను మహమ్మారి నుంచి కాపాడుకోవాలని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం గతంలో వాయిదా వేసిన పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది. పైగా తల్లిదండ్రులు పరీక్షను రద్దు చేయాలని కోరుకోవడం లేదని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు. అదేమంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరీక్షల రద్దును తరచూ కోరుతున్నందునే ప్రభుత్వం ఇలా మొండి వైఖరి అవలంబిస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాయిదాలతో విద్యార్థులకు దెబ్బ. కరోనా కారణంగా 2020-21 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. సకాలంలో నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు కూడా పరీక్షలు వాయిదా వేస్తూ పోతే 2021-22 విద్యా సంవత్సరం కూడా ఆలస్యమవుతుంది. క్లాసులు మొదలై సిలబస్ సగంలో ఉండగానే పరీక్షలు ముంచుకొస్తాయి. ఒకవైపు పరీక్షల ఒత్తిడి, మరోసారి పూర్తి కాని సిలబస్.
10th విద్యార్థులు 2 విధాలుగా నలిగిపోతున్నారు. ఇంటర్ పరీక్షలను మన దగ్గర వాయిదాలు వేస్తున్నారు, కానీ జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేసేసింది. దీంతో సిబిఎస్ఈ విద్యార్థులు ప్రస్తుతం జేఈ, నీట్ పై తమ దృష్టినంతా పూర్తిగా లగ్నం చేసి ప్రిపేర్ అవుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం పరీక్షలపై ఇంకా స్పష్టతే రాలేదు. దీంతో ఇంటర్ విద్యార్థులు అటు తమ క్లాస్ పుస్తకాలు చదువుకోవాలో లేక ఇటు జాతీయ స్థాయి పరీక్షలకు సిద్ధం అవ్వాలో తెలియని సంకట స్థితిలో ఉన్నారు. ఫలితంగా జాతీయ స్థాయి పోటీలో మన వాళ్ళు వెనకబడిపోతారని విద్యా నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అప్పుడే 2021-22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా ప్రారంభించాయి. ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితి కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవిక దృష్టితో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా నిపుణులు కోరుతున్నారు. రద్దుతో కొత్త అడ్మిషన్లేవి ఆగవు. 10వ తరగతి పరీక్షలు నిర్వహించుకుంటే IIIT అడ్మిషన్లకు ఇబ్బంది అవుతుందనేది ప్రభుత్వం వాదన. కానీ గత ఏడాది కూడా కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేసినప్పుడు ఈ సమస్య ఉత్పన్నం కాలేదు. ఏటా నిర్వహించినట్లే RGUKT ఎంట్రన్స్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టింది. అలాగే ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండా ఎంసెట్ అడ్మిషన్లు నిర్వహించలేమన్న వాదనలోనూ అర్థం లేదని విద్యా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంటర్ మార్కులకు వెయిటేజీ రద్దు చేసి ఎంసెట్ ర్యాంకింగ్ ఆధారంగా అడ్మిషన్లు చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఈసారికి ఇదే పద్ధతిని అనుసరించడం గమనార్హం. పోనీ ఈ పరీక్షల వల్లనే ఉద్యోగాలు వస్తాయా అంటే అది లేదు. సింహభాగం ఉద్యోగాలకు ప్రత్యేకంగా నిర్వహించుకునే పోటీ పరీక్షల్లో సాధించే మెరిట్టే ప్రతిపాదకనగా ఉంటుంది. మరి ఇప్పటికే చాలా రాష్ట్రాలు భారతదేశ వ్యాప్తంగా 10 ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని పేర్కొంటూ ఉండడం, అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరీక్షలు రద్దు చేయాలని తరచూ కోరుతుండడంతో ప్రభుత్వం కూడా మొండి వైఖరి అవలంబిస్తోంది అంటూ కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు. బీసీ సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. www.mjpabcwr వెబ్సైట్లో ఈ నెల 16 నుంచి 30 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ సంక్షేమ గురుకులాల కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తామని సోమవారం ఓ ప్రకటనలో వివరించారు. ఆన్లైన్లో 12వ తరగతి ప్రాక్టికల్స్. సిబిఎస్ఈ కోవిడ్ కారణంగా 12వ తరగతి ప్రాక్టికల్స్ నిర్వహించలేని పాఠశాలలు వాటిని ఆన్లైన్లో పూర్తి చేయాలని కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి సిబిఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన మార్కులను ఆన్లైన్లో తాము పంపిన లింక్ ద్వారా అప్లోడ్ చేయాలని తెలిపింది. ఈ ప్రక్రియను ఈ నెల 28 కల్లా పూర్తి చేయాలని పేర్కొంది. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఆన్లైన్ మాధ్యమంలో విద్యార్థుల నుంచి వైవా తీసుకుంటారని, ఆ సమయంలో ఇంటర్నల్ ఎగ్జామినర్ కూడా ఉండాలని స్పష్టం చేసింది. ఈ ముగ్గురు స్క్రీన్ షాట్లు విద్యార్థి, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్, ఇంటర్నల్ ఎగ్జామినర్ కూడా పాఠశాల రికార్డుల కోసం భద్రపరచాలని పేర్కొంది. ఆన్లైన్ పరీక్ష గురించి ముందుగానే విద్యార్థులకు తెలపాలని, సంబంధిత లింకును పరీక్ష రోజున మాత్రమే విడుదల చేస్తామని తెలిపింది. కాబట్టి 12వ తరగతికి సంబంధించి ప్రాక్టికల్స్ అనేవి ఆన్లైన్లో నిర్వహించండి అంటూ సిబిఎస్ఈ పేర్కొంది. ఎయిడెడ్ ఉద్యోగులను ప్రభుత్వ విద్యా సంస్థల్లో విలీనం చేయాలి. ప్రైవేట్ యాజమాన్యాల ఆధీనంలో కొనసాగుతున్న ఎయిడెడ్ విద్యా సంస్థల ఎయిడ్ను ఉపసంహరించుకోవడంతో పాటు వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి తీసుకుంటామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎయిడెడ్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. సోమవారం ఒక ప్రకటనలో ఎయిడెడ్ ఉద్యోగులకు ఎంతో మేలు చేసే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని జేఏసీ చైర్మన్ ఏ విక్టర్ ఇమాన్యుయల్, వైస్ చైర్మన్ డాక్టర్ టి పృథ్వీరాజ్ తెలిపారు. ఎయిడెడ్ ఉద్యోగులను ప్రభుత్వ విద్యాలయాల్లోకి తీసుకునే ప్రక్రియలో సర్వీస్ పరంగా నష్టపోకుండా చూడాలని కోరారు. దళిత ఎయిడెడ్ కాలేజీ టీచర్ అసోసియేషన్, ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్, ఏపీ ఎయిడెడ్ కాలేజెస్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్లతో ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశామని అన్నారు. కమిటీ కన్వీనర్ గా డాక్టర్ కాకాని సుధాకర్, కో కన్వీనర్ గా కె త్రివిక్రమ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా జె రఘురామ్, ఫైనాన్స్ సెక్రటరీగా డి సురేష్ కుమార్, కార్యదర్శులుగా షేక్ హుసేన్, ఎంఎస్ రాఘవేంద్ర స్టీరింగ్ కమిటీగా ఏర్పడినట్లు చైర్మన్ ఏ విక్టర్ ఇమాన్యుయల్ వివరించారు. మహమ్మారిపై గెలిచి తీరుతాం.
21 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్. జాతిని ఉద్దేశించి ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు టీకాను కేంద్రమే సరఫరా చేస్తుంది. ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం. అతి త్వరలో కరోనా కొత్త గైడ్ లైన్స్. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సర్వీస్ ఛార్జ్ 150 రూపాయలు మాత్రమే. కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం. వ్యాక్సిన్లపై గందరగోళం సృష్టిస్తున్నారు కొందరు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైద్య రంగం బలోపేతం అయింది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వ్యాక్సిన్ కు డిమాండ్ ఉన్న ఉత్పత్తి కొరత. విదేశాల నుంచి దిగుమతి కష్టంగా ఉంది. 100% ప్రజలకు వ్యాక్సినేషన్ కేంద్ర లక్ష్యం. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లకు మరింత ప్రాధాన్యత. ఇప్పటికే 23 కోట్ల మందికి టీకాలు ఇచ్చాం. లాక్డౌన్ సడలింపులపై రాష్ట్రాలదే తుది నిర్ణయం. ప్రధాని నరేంద్ర మోడీ. 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించడం జరిగింది. జూన్ 11 నుంచి సడలింపు సమయం 2 గంటల వరకు పెంపు. జూన్ 10 తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగిస్తూ నిర్ణయం. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు. కార్యాలయాల్లో పని వేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. కోవిడ్ పై సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.